మున్సిపల్ ఎన్నికలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో కాంగ్రెస్ నేతలు యథేచ్ఛగా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘిస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలను ఆ ప్రెస్ మీట్లో ప్రస్తావించారు. ప్రచారం గడువు ముగిసిన తర్వాత స్థానికేతరులు పట్టణంలో ఉండకూడదన్న నిబంధనను తుంగలో తొక్కిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని వర్ధన్నపేట వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఉదయం నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ నేతలు పదే పదే ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? పూర్తిగా కాంగ్రెస్ డైలమాలో పడిందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పట్టణ ఓటర్లు ఏదైతే కొత్త మున్సిపాలిటీలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి సందర్భం, గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంటే తెలంగాణ రాకముందు చిన్న చిన్న గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి వర్ధన్నపేట, నర్సంపేట ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా అవి మున్సిపాలిటీలుగా చేసేటువంటి అర్హత ఉన్నా కూడా వాటిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళక ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టింది, ఆ ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టింది. అభివృద్ధి విషయంలో ఆమడ దూరంలో ఉంచినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త మున్సిపాలిటీలుగా ఏర్పడినటువంటి సందర్భంలో ఆ మున్సిపాలిటీలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడము, అభివృద్ధి దిశలో ప్రయాణించడం లాంటిది జరిగినటువంటి సందర్భం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలకు సంబంధించి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పుడు 12 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉంది. జీడబ్ల్యూఎంసీ సహా 12 మున్సిపాలిటీలు ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో 2 మున్సిపాలిటీలే ఉండేవి. ఒకటి జీడబ్ల్యూఎంసీ అప్పుడు మున్సిపాలిటీగా ఉండేది, వరంగల్ కార్పొరేషన్, ఆ తర్వాత జనగామ మున్సిపాలిటీ ఉండేది. మిగతా 11 ఏవైతే కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలు ఉన్నాయో అవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో ఏర్పడినటువంటి సందర్భం. పూర్తి స్థాయిలో ప్రజలంతా, పుర ఓటర్లంతా కూడా బీఆర్ఎస్ వైపు నిలబడే అవకాశం ఉంది. స్పష్టంగా బీఆర్ఎస్ కు ఓటు వేసే అటువంటి అవకాశం అయితే మాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో పురపాలికలన్నీ కూడా అభివృద్ధి చెందడం లాంటి విషయాలను గమనించినటువంటి ప్రజలంతా బీఆర్ఎస్ వైపు నిలబడే అవకాశం ఉంది. గతంలో మనం చూసాము, ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులను గ్రామీణ ఓటర్లంతా కూడా పట్టం కట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికల్లో కారు గుర్తుంటుంది. పూర్తి స్థాయిలో గుర్తులతో జరిగేటువంటి ఎన్నికలు. కారు గుర్తు అనగానే కేసీఆర్ గారు గుర్తొస్తారు. కేసీఆర్ గారు గుర్తుకు రాగానే కారు గుర్తు మీద ఓటు వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్కడికక్కడ ప్రలోభాలకైతే దిగుతున్నటువంటి పరిస్థితి, ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉందా లేదా అనే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. అందులో వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ నాయకులు అయితే కోడ్ ఉల్లంఘించినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఎన్నికల నియమావళిని పూర్తి స్థాయిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఉల్లంఘించినటువంటి పరిస్థితి. స్థానిక లీడర్లతో కలిసి జిల్లా అధ్యక్షుడు కూడా ఉన్నాడు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆయూబ్ కూడా ఈ ఏదైతే ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ప్రెస్ మీట్లు నిర్వహించొద్దు, ఇదంతా సైలెన్స్ పీరియడ్ గా ఉంటుంది. ఈ సైలెన్స్ పీరియడ్ లో ప్రచారం నిర్వహించొద్దు, ప్రజలు ఓటు వేయడానికి ఆలోచించుకునేటువంటి సమయం. ఇదంతా కూడా పరీక్షా కాలంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షా కాలంలో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు, ప్రలోభాలకు గురి చేయొద్దు, ఈ విధమైనటువంటి ప్రెస్ మీట్లు నిర్వహించొద్దని తెలిసినప్పటికీ కూడా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మీడియా సమావేశం నిర్వహించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడడం అయితే స్పష్టంగా కనిపించింది. వర్ధన్నపేట ప్రజలంతా కూడా, వర్ధన్నపేట పట్టణ వాసులంతా కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడినటువంటి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ప్రచారం గడువు ముగిసిన తర్వాత స్థానికేతరులు పట్టణంలో ఉండొద్దన్నటువంటి నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తుంగలోకి తొక్కినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రెస్ మీట్ లో వర్ధన్నపేటకు సంబంధించినటువంటి ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా కొన్ని అంశాలను ప్రస్తావించినటువంటి తీరు కూడా
మనకు కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో సైలెంట్ పీరియడ్ గా ఉండేటువంటి ఈ కాలంలో అసలు ప్రెస్ మీట్లు నిర్వహించొద్దు, పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి హామీలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ 2 ఏళ్ల కాలంలో ఏం చేసిందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, హామీల వర్షం కురిపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా పట్టణ ప్రజలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. నిన్న రాత్రి 9-10 గంటల తర్వాత నుంచి వర్ధనపేట పట్టణంతో పాటు స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఇతర పురపాలికల్లో ఒక దండులా దిగినటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా ఆ వార్డులను క్యాప్చర్ చేసే విధంగా ప్రలోభాలకు దిగడము, చీరలు పంచిపెట్టడము, మందు బాటిలను పంచిపెట్టడము, డబ్బులను ఓటర్లకు ఎరగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. మరోవైపు స్టేషన్ గన్పూర్ లో కూడా ఇదే తీరు కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి కడియం శ్రీహరి ప్రలోభాలకు దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి చైర్మన్ కుర్చీ కోసం పాకులాడే విధంగా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఎట్లాగైనా కాంగ్రెస్ జెండా ఎగిరేయాలన్నటువంటి ఆలోచనతో ప్రలోభాలకు దిగడం, బెదిరింపులకు దిగడం, అధికార పార్టీకి చెందిన అభ్యర్థుల ఇళ్లలో ఎటువంటి సోదాలు జరపక ఓన్లీ ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి పోటీ చేసేటువంటి కౌన్సిలర్ల ఇళ్ల మీద కావచ్చు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఇళ్ల మీద దాడికి దిగే విధంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే తనిఖీలు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ఇళ్లలో కూడా చేయొచ్చు కదా అన్నటువంటి ప్రశ్న ప్రజల నుంచి ఎదురవుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడికక్కడ దాడుల పర్వము, మరోవైపు కిడ్నాప్ల పర్వము ప్రచార పర్వంలో కనిపించింది. ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రలోభాలు కొనసాగుతున్నాయి. అధికార దుర్వినియోగం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మనకు చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.